ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని విమర్శించడం, నిందించడం, క్రైస్తవ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది ప్రస్తుతం మన భారతదేశంలో క్రైస్తవ్యం హింసించబడుతున్నటువంటి దేశాల్లో టాప్ లిస్టులో, మరి మత గొడవలలో 10వ ప్లేస్లోనికి రావటం అనేటువంటిది చాలా ఘోరాతి ఘోరం. భారతదేశము నా మాతృభూమి, నా భారతీయుల సహోదరులని ప్రతిజ్ఞ చేశారు, కానీ తోటి మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నేడు భారతదేశం ఉండటం చాలా బాధాకరం. అసలు భారతదేశం అంటే ఎంత గొప్పదో దాని నిజంగా జ్ఞానవంతులకి అర్థమవుతుంది. ఒంటి నిండా బట్ట కట్టి తోటి మనిషిని గౌరవించి, స్త్రీలను ఎంతగానో గౌరవిస్తూ, తోటి వ్యక్తిని మతం చూడకుండా, కులం చూడకుండా ఎంతో ప్రేమచక్కంగా ఉండేటువంటి దేశం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో భారతదేశం మాత్రమే. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పింది ఏదైనా ఉందంటే అది మన భారతదేశమే. అంత గొప్ప దేశాన్ని కొన్ని మత శక్తులు మొత్తం సర్వనాశనం చేయడానికి నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కొంతమంది అమాయకులు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది మతాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ వల్ల అమాయకులు కూడా, అమాయక హిందువులు కూడా ఏమైపోతున్నారంటే మోసపోతూ ఉన్నారు. విలేజ్ ప్రాంతాల్లో హైందువులని, ముస్లింలని, క్రైస్తవులని వ్యత్యాసం లేకుండా అందరూ కలిసి అన్నదమ్ముళ్ళగా జీవిస్తుంటే, ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చినటువంటి వాళ్ళ మాటలు విని వాళ్ళు కూడా విరోధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మత జాడ్యాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అందుకే మన సహోదరులు, హైందవ సహోదరులు ఎవరు యూట్యూబ్లో వచ్చేటువంటి ఫేక్ మాటల వల్ల, లేకపోతే వాళ్ళు బైబిల్ వక్రీకరణ చేసినటువంటి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నల వల్ల మీరు అది నిజం అనుకుని మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకుల్ని, పాస్టర్లను ఇబ్బంది పెట్టడం, క్రైస్తవులు ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చేయకూడదని ఒక దేవుని సేవకుడిగా మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. మన భారతదేశంలో లేదా ఈ తెలుగు రాష్ట్రాల్లో రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒకడు మనకి యూట్యూబ్లో కనబడుతున్నాడు. అతని పేరు మోహన్ రావు. అతడేమి బ్రాహ్మణుడేమి కాదు, అతను వేరే కేటగిరీకి సంబంధించినడు. సరే, తను నమ్ముకున్నటువంటి ధర్మాన్ని ప్రకటించుకుంటున్నాడు, తను నమ్ముకున్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, ఏదైతే ఏముంది. కానీ తను నమ్ముకున్న ధర్మాన్ని, తాను అనుసరించే ధర్మాన్ని వాడు మరి పూజించుకుంటూ, దాన్ని మోటివేట్ చేసుకుంటూ, హైందవులకి తెలియజేస్తూ, లేదా అతను నమ్ముకున్నటువంటి గ్రంథాలను వాడు చదువుకుని బోధిస్తే సరిపోతుంది. కానీ వాడు తెల్లారు లేస్తే చాలు క్రైస్తవ్యం మీద, సేవకుల మీద, పాస్టర్ల మీద పడుతున్నాడు వాడు. ఇది ఈరోజు కాదు, వీడు ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల మట్టించే పుట్టగొడుగులాగా వచ్చాడనమాట. వ్యాసం వేసుకుని వచ్చాడు. అతను నిజం అనుకుని చాలామంది హైందవ మరి పంతులు లేదా హైందవ వక్తలు, గురువులు వాడిని ఏం చేశారంటే పక్క చేర్చుకున్నారు, ఏదో 4 బాగా మాట్లాడుతున్నాడని చెప్పి. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఈ ఎన్నో సంవత్సరాలు మట్టించి క్రైస్తవుల్ని గొర్రె బిడ్డలు, గొర్రెలు అని అంటాడు. వాడి మాట బర్రెలా వినపడుతూ ఉంటుంది. బర్రె ఎలా గరుస్తుంది చూడండి, అలాగా వాడు ఎప్పుడు చూసినా సరే గొర్రె బిడ్డలు, క్రైస్తవులు, గొర్రెలు అని వాడు సంబోధించటం. అది చూసినటువంటి కొంతమంది అమాయకులు యూట్యూబ్లో క్రైస్తవులు గొర్రె బిడ్డలు అని వారు కూడా పలకడం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో గొర్రె బిడ్డ అనేటువంటిది ఏమైనా వ్రాయబడిందా? వీడు ఎందుకు ఇలాగంటున్నాడు అని ఆలోచించేస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధ గ్రంథంలో ఒక పోలిక తెలియజేశాడు. వాస్తవానికి ఒక వ్యక్తి బాగా లావుగా ఉండి బలంగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమని పోలుస్తామంటే ఇతడు ఏనుగులాగా బలంగా ఉన్నాడు అని చెప్తాం. లేదా ఒక వ్యక్తి పొట్టిగా ఉన్నాడు అనుకోండి, లేదా ఆ వ్యక్తి
మరి కొరసగా ఉన్నాడు, లేదా మరగుజ్జులా ఉన్నాడు, లేదా పొట్టు కొంచెంలా ఉన్నాడు అని ఒక పోలిస్తూ ఉంటాం. లేకపోతే సన్నగా పొడవుగా ఉన్నాడు అనుకోండి, అతన్ని ఏమంటామంటే మరి కరెంటు పూల్లా ఉన్నాడు అని మనం పోలిస్తాం. ఇదంతా కూడా ఏంటంటే ఒక భాషా పోలిక. యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎందుకు చెప్పాడంటే, ఈ గొర్రె విలువ తెలియనటువంటి బర్రెపుత్రుడు వీడు, ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు. వీడు బర్రెపుత్రుడు కనుక గొర్రె విలువ తెలియక గొర్రె బిడ్డలు అంటున్నాడు. వాస్తవానికి ఈరోజు క్రైస్తవంలోకి వచ్చింది భయంకరమైనటువంటి రౌడీ షీటర్లు. 10 మందిని 15 మందిని చంపి భయంకరమైనటువంటి పాపములో నుండి దేవుని యొక్క ఆ దర్శనాన్ని పొంది దేవుని చిత్తంలోకి వచ్చి మారు మనసు పొంది సాధువుగా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్నారు. ఈ బర్రెపుత్రుడైనటువంటి రాధా మనోహర్ దాస్ ఎవరినైనా సరే మనిషిని మనిషిలా మార్చగలిగేవా? నీవు ప్రకటించి ఎవరినైనా సరే ఒరిజినల్ మనుషులుగా మార్చగలిగారంటారా మీరు? ఎవరినైనా పాపంలో, తాగుల్లో నుంచి, వ్యభిచారంలో నుండి, మానభంగాల్లో నుండి, భయంకరమైనటువంటి వ్యసనాల్లో నుండి ఎవరినైనా మార్చినటువంటి దాఖలాలు ఉన్నాయా నీవు? దయచేసి వినండి, వీడు చాలా భయంకరమైనటువంటి మత గొడవలు పెట్టడానికి వచ్చినోడు. వీడు ధనార్జనలేయంగా, ధన సంపాదనే వాడికి వ్యసనంగా మార్చుకుని పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుని, లేదా ఈ ధర్మం కొరకు చాలా పోరాడుతున్నాడు అని చెప్పి వాడు హైందవ్యంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి వచ్చినటువంటి ఒక విషపు గురుగు, ఒక తోడెళ్ళంటాడు అనమాట వీడు. క్రైస్తవ్యంలో నామకార్థ సేవకులు, పిలుపులేని సేవకులు ఎలాగో హైందవ్యంలోకి వచ్చినటువంటి తోడేడు వీడు. వీడిని వెంబడేసుకుని నిజమైన హైందవులారా, మీ యొక్క విలువను కానీ మీ గొప్పతనాన్ని మీరు పోగొట్టుకోకండి. మీ భక్తి మీరు మంచిగా చేసుకుంటున్నారు. నిజమైన క్రైస్తవుడు కానీ, నిజమైన పాస్టర్ ఎవ్వడూ కూడా హైందవుల జోలికి వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి. ఏ మతాన్ని విమర్శించడు, ఏ మార్గాన్ని జోలికి వెళ్ళడు. క్రైస్తవ్యాన్ని చక్కబెట్టాలని, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి వాడిని సరిదిద్దాలని చూస్తాడు. క్రీస్తు సువార్తను ప్రకటిస్తాడు. వీడు ట్రాప్లో పడిపోయి చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే వాడి వీడియోలు షేర్ చేయటం, గొర్రెబిడ్డని ఆ మాటను పదే ఉచ్చరించడం వల్ల ఆ మాటలు అనేకులకు షేర్ చేయటం, గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే, ఆ కాలంలో ఏదైనా సాధువు జంతువు ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది గొర్రె మాత్రమే. గొర్రె ఎంత స్వాదు కలిగినటువంటిదంటే, గొర్రెకు పక్షపాతం ఉండదు. అది ఆ మంద, ఈ మంద, ఆ గేదె, ఈ గేదె, లేకపోతే ఆ పశువు, ఈ పశువు అనేటువంటి పక్షపాతం లేకుండా అది చక్కగా అన్ని మందల్లో కలిసి చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. పక్షపాతము లేనటువంటి జంతువు అది. దానికి వ్యత్యాసం లేదు. ఈ గొర్రె ఏది పడితే తినేదు. పనికిమాల చెత్త, పనికిమాల పెంట అంతా తిందాం. ఈ రాధా మనోహర్ దాస్ గారు రాత్రి అనుకోండి ఫుల్ మందుగడేటు, మాంసం తింటాడు, అన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని పాపకార్యాల్లో కూడా వీడు తలదూరుస్తూ ఉంటాడు. మరి గొర్రె అలా చేయదు. అందుకని గొర్రెతో పోల్చుకున్నాడంటే అర్థం ఏమిటంటే, ఆయన సాధువుగా ఉండి, మృదువుగా ఉండి, నెమ్మదస్తుడుగాను, ప్రేమ కలిగిన వాడుగా ఉండి, గొర్రె యొక్క ఆ యొక్క మనస్తత్వం, లక్షణాలు పోలికంతే తప్ప ఆయన గొర్రె కాదు. అయితే ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే గొర్రెలో పక్షపాతం లేదు, యేసులో పక్షపాతం లేదు, ఆయనని వెంబడించే క్రైస్తవ్యులకు కూడా పక్షపాతం లేదు. గొర్రెలో ఎలాంటి చెడుతనం లేదు, అది చెడుతనం చూసి అసహించుకుంటుంది. అలాగే దేవుడు చెడును అసహించుకున్నాడు, పాపములతో కలిసి ఉన్నాడేమో తప్ప పాపం చేయలేదు. అలాగే ఆయనని వెంబడించేటువంటి క్రైస్తవులు కూడా మరి పాపములు కానీ శాపగ్రస్తమైన జీవితాన్ని కానీ అనుభవించరు. అలాగే గొర్రె బలికు ఉపయోగపడుతుంది, బలి అర్పణ చేయటానికి. మీరు కూడా అంతే కదంట్రా, ఒరే బర్రె బిడ్డ, మీరు కూడా గొర్రెలను, మేకలను పట్టుకెళ్ళి ఏం చేస్తారు, గుడి దగ్గర బలిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఆ గొర్రె ప్లేసులో అది ఎలాగైతే బలి చేయబడిందో, యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే బలి చేయబడుతున్నాడు అనేటువంటి పోలికతో గొర్రెగా పోల్చుకున్నాడు. త్వరలో ఆయన యోధా గోత్రపు సింహంగా మార్చబడతాడు. ఆ యోధా గోత్రపు సింహంగా మార్చినప్పుడు చీల్చి అవతల పడేస్తాడు. నీ బతుకు ఇంకా తప్పించడానికి నీకు అవకాశం లేదు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. బర్రెలాగా ఏడిచినా, పందిలాగా అరిచినా కానీ నీకు అవకాశం ఉండదురా.
ఎందుకంటే నీవు ఈరోజు యేసు క్రీస్తు మార్గాన్ని విమర్శిస్తే పర్వాలేదు, కానీ తన ప్రజలను తన యొక్క ప్రజలతో అందరూ ప్రేమగా ఉన్నటువంటి వారందరినీ కూడా మతాలుగా విడదీసి, కులాలుగా విడదీసి గందరగోళం సృష్టిస్తున్నావు. అది చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు కేవలం యేసుక్రీస్తు మార్గాన్ని విమర్శిస్తే అది వేరేగా ఉండు, క్రైస్తవులు విమర్శిస్తే వేరేగా ఉండు, కానీ మతాలకి పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి విషయాలన్నీ కూడా వక్రీకరించి లోతు కుమారుడు ఎలా చేశారు, దావీదు అలా చేశాడు, వాళ్ళు మనుషులు రా, ఒరే బర్రె బిడ్డ, మనుషులు వాళ్ళు, దేవుడు కాదు తప్పు చేసిందే, వాళ్ళు మానవ మాతృలు, దానికి మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. మాట్లాడితే ఏమనంటున్నాడు తెలిసి వీడు, ఇది ఇండియా హిందూ దేశం. ఎవడు చెప్పాడు హిందూ దేశం అని? ఇది భారతదేశం. ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ఇది సర్వ మానవులు ఏ దేశంలో నివసించవచ్చు. ఇది నీ బాబుది కాదు, నీ తాతది కాదు. ఈ దేశంలో ఎవరైనా ఉండొచ్చు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరిస్తారు. ఎవరికి నచ్చిన బట్టలు వాడు కట్టుకుంటాడు, ఎవరికి నచ్చిన తిండి వాడు తింటాడు. అలాగే ఎవరికి నచ్చిన మార్గాన్ని వాడు అనుసరిస్తాడు. నువ్వు ఈ దేశంలో ఉన్నా కాబట్టి ఇందుని అనుసరించాలి, దీనినే పట్టుకోవాలని ఎవడు చెప్పాడురా నీకు? బర్రెపుత్ర, దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు మాటల వల్ల చాలామంది అమాయకులైనటువంటి హైందవులు వాడి మాటలు నిజమనుకుంటున్నారు. లోతు చేసినటువంటి తప్పిదాల్ని ఎత్తి చూపిస్తూ, దావీదు చేసిన తప్పుదాలను ఎత్తి చూపిస్తూ, లేకపోతే వాళ్ళని చంపమన్నాడు దేవుడు, వీళ్ళని చంపమన్నాడు అని చెప్పి ఇదంతా కూడా అక్షరంగా తీసుకుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని వారికి తెలియదు, వారు గ్రహించలేరు. 20-30 సంవత్సరాల మట్టి నుంచి సేవలో ఉన్నటువంటి మా పాస్టర్లకే పరిశుద్ధ గ్రంథం అర్థం అవ్వట్లేదు. నీకేం తెలుస్తుందా బర్రి కొడక, బర్రికి పుట్టిన పుత్రుడా, నీకు పరిశుద్ధ గ్రంథం ఏం అర్థం అవుతుందిరా నాయన? పరిశుద్ధ గ్రంథాన్ని అవపాసం చేసినటువంటి మా పాస్టర్లకి లేఖనాల్లో ఏ సత్యం ఎక్కడ చెప్పాలో, ఏ మాటను ఎక్కడ వివరించాలో తెలియక వీళ్ళు చచ్చిపోతుంటే, హైందవ గ్రంథాలు ఎలా ఉన్నాయి కూడా తెలియదు వీడికి. హైందవ గ్రంథంలో ఏముందో కూడా వీడికి తెలియదు. హైందవ గ్రంథాల్లో ఏ సత్యం ఉందో వాడికి తెలియదు. అందుకనే బైబిల్ ఒక మొక్క కట్టుకుంటున్నాడు. అదైనా ఎవడో చెప్తాడు, ఎవడొకడో ఆ మొక్క పట్టుకుని వీడు ఏం చేస్తాడంటే దాన్ని చేస్తున్నాడు. ఈ నిజంగానే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి డిబేటర్లు చేయగలిగినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. డిబేట్ చేయగలిగిన సేవకులు 7 మంది ఉన్నారు. వాళ్ళతో వీడు తలపడగలడా? వాళ్ళతో పోటీ పడగలడా? పడలేడు. వాళ్ళతోటి వీడు వెళ్ళలేడు. ఎందుకంటే వెళ్ళాడంటే వాడిని ఓడుగుని చేస్తారు, వాడికి బాప్తిజం చేస్తారు. వాడికి ఈ రాధా మనోహర్ దాస్ అన్నవాడికి వాడి వల్ల కాదు. గొర్రె అంటే అర్థం ఏంటో తెలుసా? గొర్రెల దీనత్వం కలిగి సాధువు కలిగిన వాళ్ళని అర్థం. నీకులా గొడవలు పెట్టి, నీకులా కత్తులు పట్టుకుని, నీకులా ఆడిని పొడిచి ఈడిని పొడిచి, ఆడికి తొంటెట్టి ఈడికి తొంటెట్టి దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా గందరగోళం చేసేటువంటి భయంకరమైనటువంటి మరి గేదె స్వభావం కలిగిన వాళ్ళు కాదురా క్రైస్తవులంటే. సాధువు కలిగిన వాళ్ళు. చూసావా, నువ్వు ఎంత భయంకరంగా దూషించినా కూడా తెలుసుండు కూడా ఎవరో కూడా వీడియో చేసి స్పందిస్తున్నారు తప్ప. కానీ నీ మీద అటాక్ చేశారా? నీ మీద అటాక్ చేయడం కానీ, నిన్ను భయంకరంగా నిన్ను కొట్టడం కానీ, నీ మీద అటెంప్ట్ చేయడం కానీ ఎవడు చేయడు. ఏ క్రైస్తవుడు చేయడు కూడా. నువ్వెంత నిందించుకో, ఎంత ఏడు, క్రైస్తవ్యానికి ఒరిగేదేమీ లేదు. ఒకవేళ నువ్వు దొరికితే నిన్ను ఎవడు కూడా టచ్ చేయడు, కొట్టరు కూడా. ఎందుకంటే క్రైస్తవ్యంలోనికి ఉన్నటువంటి మనస్తత్వం అటువంటిది. మా తండ్రి, మా ప్రభువు నేర్పినటువంటి మార్గం అటువంటిది. ఒరే బర్రి కొడక, ఆయన నీకు కూడా ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే రాధా మనోహర్ దాసు, ఒరే నీకు కూడా ఆయన లోకరక్షకుడే, నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఒకవేళ ప్రభు చిత్తమైతే నీకు అవకాశం ఇస్తే దేవుడు ఆ మార్గంలోకి వస్తావు. లేదనంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది మరి తర్వాత చూద్దురు. కానీ అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు దయచేసి మతాలు కొట్టుకుని ఈ యూట్యూబుల్లో ఉన్నటువంటి మాటల వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి హైందవులు, క్రైస్తవులు మీరు ప్రేమను పోగొట్టుకోవద్దు. మీ ముందున్నటువంటి దేవుని సేవకుల్ని అగౌరవపరచొద్దు. ఒకరికొకరు మత సామరస్యంతో ఒకరికొకరు కలిసి ఎవరి మార్గాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. హిందువు ధర్మాన్ని ప్రకటించి, ముస్లిం ప్రకటించుకోవచ్చు, క్రైస్తవుని ప్రకటించుకోవచ్చు. తప్పేముంది? కాబట్టి భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 అందరికీ స్వాతంత్రం ఇచ్చింది. ఈ భారతదేశమే కాదు, దేశంలో ఎవరికి నచ్చిన మార్గాన్ని వాడు అనుసరించవచ్చు. ఎందుకంటే మానవుడికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని వెతికే పనిలో
క్రైస్తవుడు ఉన్నాడు. కాబట్టి ఇది మతం అని చెప్పి దేవుని సన్నిధిలో చాలామంది మోసగిస్తున్నారు, వీళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు మతాన్ని అంటిపెట్టుకుని వాళ్ళు మనుగడ సాగించుకోవడానికి గొడవలు పెడుతున్నారు. దయచేసి గమనించండి. ఈ వీడియో అనేకులు షేర్ చేయండి. దేవుని క్రైస్తవులు శాంతివంతంగా ఉండాలని కోరుతూ ఈ వీడియో మీకు అందిస్తున్నాం. దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.